నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి పెందుర్తిలో బహిరంగ సభలు, అవిశ్రాంతంగా జనసేనాని ప్రచారం. పవన్ కు రామ్ చరణ్ పరామర్శ, నిరాశంగా ఉన్నాడని ఎఫ్బీ పేజీలో పోస్ట్. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్ అన్న బాబు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వటమే టీడీపీ లక్ష్యం, వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న లోకేష్. డ్వాక్రా రుణాలు 4 దఫాలుగా తీర్చేస్తామని హామీ, బాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్న జగన్. వైసీపీ మేనిఫెస్టోలో పోలవరం ప్రస్తావన లేదు, జీవనాడిని ఆపి యత్నం చేస్తున్నారన్న దేవినేని. చంద్రబాబు ఊసరవెలితో సమానం, టీడీపీ టార్గెట్గా షర్మిల ఎన్నికల ప్రచారం. ఏపీలో ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, ఆధారాలతో బయటపెడతానన్న శివాజీ. టీడీపీ మేనిఫెస్టో ఓ కామిక్ బుక్, అన్ని గాలి హామీలేనన్న విజయసాయిరెడ్డి. ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడన్న అసద్, త్వరలోనే మోదీ ఎక్స్-పీఎం అవుతారని కామెంట్. నెల్లూరులో జనసేన ఎన్నికల ప్రచారం, గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయాలని అభ్యర్థి వినోద్ అభ్యర్థన. జనసేన ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు, అనుమతి లేదంటూ వాహనాల నిలిపివేత. దెందులూరులో జనసేన నేతల వినూత్న ప్రచారం, 100 రూపాయల బాండ్పై హామీలు రాసిచ్చిన అభ్యర్థి. కేఏ పాల్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి, పశ్చిమలో ప్రచారం ముగించుకొని వస్తుండగా ఘటన. పోలింగ్కు 2 రోజుల ముందే నిషేధాజ్ఞలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారాలపై ఆంక్షలు. హైదరాబాద్ మలక్పేటలో 34 లక్షల సీజ్, కారులో తరలిస్తుండగా పట్టివేత. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం పాలనను మురిపిస్తోంది, దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యారన్న యూపీ సీఎం. జగన్ కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు, పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు ప్రచారం. దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం, నిర్మల్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం. తమిళనాడులో భారీగా కరెన్సీ పట్టివేత, కోయంబత్తూరులో 3.5 కోట్ల స్వాధీనం. పుల్వామాలో ఎన్కౌంటర్, ఉగ్రమూకల కోసం అన్వేషణ. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల ఈడీ పేలుడు, 2 పోలీసులకు గాయాలు. H-1B దరఖాస్తుల కోటా పూర్తి, మాస్టర్స్ విభాగం దరఖాస్తులను స్వీకరిస్తామన్న అమెరికా. రిలీజ్కు సిద్ధమవుతున్న పీఎం నరేంద్ర మోదీ, 38 దేశాల్లో సినిమా విడుదలకు సన్నాహాలు. ప్రధానిపై విరుచుకుపడ్డ శరద్ పవార్, ప్రజల దృష్టిని మరల్చేందుకే విమర్శలని ఆగ్రహం.
For more updates, please subscribe 99 TV Telugu.